ప్రైజ్ లార్డ్ అందరికీ. చాలామందికి ఉన్న ప్రశ్న ఏమిటంటే, పాత నిబంధనలో 10వ వంతు చెల్లించమని ఉంది కానీ కొత్త నిబంధన లేదు కదా, మరి మీరు కొత్త నిబంధన కాలంలో ఉన్నారు కదా, మరి మీరు ఆదివారం పూట మరి దశమ భాగాల గురించి ఎందుకు అడుగుతున్నారని చాలామంది ప్రశ్నిస్తారు. వాళ్ళకి నా సమాధానం ఏమిటంటే, కొత్త నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలు ఏ విధంగా 10వ వంతు చెల్లించారు, కానీ కొత్త నిబంధనలో 10వ వంతు చెల్లించమని లేదు. అయితే పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఉందంటే, ఆది కాండంలో అబ్రహాం సమయం మెల్కీసెదెకు వచ్చి అక్కడ కూడా మెల్కీసెదెకు 10వ వంతు చెల్లించడం, యాకోబు కూడా తన అన్నను మోసం చేసి తన మామ ఇంటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రదేశంలో పడుకున్నప్పుడు దేవుడు దర్శనం చేసి నేను దీవిస్తే ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు, దేవా ఇది దేవుని స్థలము అని చెప్పి అక్కడ తన తలగడగ వేసుకున్న రాయిని తీసుకొని దాన్ని నిలబెట్టి దాన్ని తైలంతో పోసి ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరం అని చెప్పి దానికి బేతేల్ అని పేరు పెడతాడు. అటువంటి ఆ స్థలాన్ని నుంచి ఒక ప్రార్థన చేస్తాడు, దేవా నన్ను కనుక నువ్వు దీవిస్తే, నన్ను కూడా ఆశీర్వదిస్తే నేను నాకు వచ్చిన సంపాదనలో 10వ వంతు చెల్లిస్తానంటాడు యాకోబు. ఆది కాండము 28వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఉంటుంది కనుక అక్కడ యాకోబు అంటాడు. అలానే మోషే కాలంలో కూడా ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు కానాను దేశానికి, అనగా దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ పశువుల నుంచి కావచ్చు, మీ పంట పొలాల నుంచి కావచ్చు, మీ భూమిలో నుంచి కావచ్చు, అంటే భూమి అమ్మకాల నుంచి కావచ్చు, ఏదైనా సరే మీరు ఖచ్చితంగా 10వ వంతు దేవుడు చెల్లించాలి. లేవియ కాండములో 27వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము 22 నుంచి వచనాల వరకు నుంచి ఉంటుంది, దశమ భాగం నుంచి. మలాకి దాంట్లో కూడా దేవునికి అర్పించాలి 10వ వంతు, దొంగిలించకూడదు, మీరు 10వ వంతు చెల్లించకపోతే దొంగిలించినట్టుగా ఉంటుందని చెప్తాడు. ఇదంతా పాత నిబంధనలో ఉన్నటువంటి. మరి కొత్త నిబంధనలో ఎక్కడ ఉంది? కొత్త నిబంధనలో ఉంది. చూద్దాం. 1 కొరింథీ 16వ అధ్యాయం 1-2 వచనాల వరకు ఉంటుంది. ఎందుకు పౌలు అంటాడు, ఖచ్చితంగా మీరు ఎవరైతే ఆదివారం రోజు సమకూర్చబడుతున్నారో, సంఘంగా కూడుకుంటున్నారో, మీరు ఏదైతే సంపాదిస్తున్నారో, అది వ్యాపారం కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఏదైనా సరే మీకు వచ్చిన సంపాదన నుంచి ఆదివారం రోజున తప్పనిసరిగా మందిరములు మీరు ఖచ్చితంగా వేయాలి. అలా 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం కూడా, మీరు వేసే కానుక కూడా సనుక్కుండు గునుకు ఇవ్వకండి, మీరు ప్రేమపూర్వకంగా వేస్తేనే దేవుడు సంతోషిస్తాడని. అదే 2 కొరింథీ 8వ అధ్యాయంలో కూడా మీరు ఖచ్చితంగా మీ కలిమిలో నుంచి వేయడం వల్లే అది చాలా సంతోషంగా ఉంటుందని కూడా అక్కడ కూడా చెప్పబడుతుంది. మరి యేసు ప్రభు చెప్పాడా కానుక ఏమని? చెప్పాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము అందులో 42 వచనంలో ఉంటుంది. మీరు పరిచయ శాస్త్రంతో అంటాడు, 10వ వంతు బాగానే చెల్లిస్తున్నారు కానీ ప్రతి దాంట్లో నుంచి పుదీనా నుంచి మంచి చెల్లిస్తున్నారు, అన్నిటి చెల్లిస్తున్నారు, కానీ కనికరమును విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని చెయ్యండి. కానుకలు ఇవ్వడం 10వ వంతు ఓకే, కానీ నీలో ప్రేమ లేకుండా, నీలో ఆ విశ్వాసం లేకుండా మీరు వేసే కానుకంతా యోగ్యకరంగా ఉండదు కనుక ఒకవైపు మీరు ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా ఉంటూ 10వ వంతు చెల్లించడం అది అంగీకారం. ఖచ్చితంగా మీరు ప్రేమను చూపిస్తూ, కనికరాన్ని చూపిస్తూ, భేదాలను అర్థం చేసుకుని వాళ్ళ మీద ప్రేమ చూపడమే కాదు, కానుక కూడా 10వ వంతు చెల్లించాలి అన్నాడు. అనగా యేసు ప్రభువు చెప్పాడు. ఇన్ని ఆధారాలుగా ఉన్నాయి. కానుక ఎక్కడ ఏమన్నారు అనేటువంటి ప్రశ్నలకి చాలామంది ప్రశ్నలకి ఈ యొక్క నా సమాధానం ఇది. ఇన్ని వాక్యాల నుంచి మనము నేర్చుకుంటున్నాం. 10వ వంతు పాత నిబంధనలు ఉంది, కొత్త నిబంధనలు ఎక్కడుంది కానికేమని ఇగో పౌలు చెప్తున్నాడు. అదే ఆధారం మనకి. దయచేసి ఈ వాక్యాన్ని చదువుకోండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఈ వాక్యాలు చదువుకుండగా ఎవరెవరో చెప్పిన విషయాలను గమనించి అపార్థాలు చేస్తున్నారు, అది కరెక్ట్ కానే కాదు.